హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు వెజ్ పన్నీర్ చీజ్ రోల్స్ చేయబోతున్నానండి. ఇది టిఫిన్లా కానీ స్నాక్స్లా కానీ డిన్నర్లా కానీ తీసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేయడం కోసం ముందుగా గోధుమ పిండి, నీళ్లు, సాల్ట్ కలిపి చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది 2-3 గంటల వరకు నాననివ్వాలి. కర్రీ కోసం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసిన క్యారెట్, బంగాళాదుంప ముక్కలు, చీజ్ స్లైసెస్, పన్నీర్ తురుము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుందండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇవి వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ తురుము యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి దీన్ని కూడా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ పన్నీర్ కూడా వేగిపోయింది. కూరగాయ ముక్కలు, పన్నీర్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. కారం కోసం. కారం కంటే మిరియాల పొడి అయితే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీల్ని కొంచెం పలుచగానే చేసుకోవాలండి. దలసరిగా చేసుకుంటే రోల్స్కి బాగోవు, గట్టిగా ఉంటాయి. ఇలా అన్ని చపాతీల్ని రెడీ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని చపాతీల్ని వేయించుకోవాలి. స్టార్టింగ్లోనే ఆయిల్ వేసేస్తే చపాతీ బాగా కాలకుండా ఆ టేస్ట్ బాగోదు. ముందు ఆయిల్ వేయకుండా అటు ఇటు కొంచెం కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తే చపాతీ సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అన్ని చపాతీల్ని కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీల్ని పక్కన పెట్టి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కర్రీని వేడి చేసుకోవాలండి. ఎందుకంటే చీజ్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని చపాతీపై వేసుకుంటున్నాం కదా, ఆ కూర హీట్కి ఈ చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. అందుకని కూర వేడివేడిగా ఉండగా తీసుకొని రోల్స్లో వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీపై చీజ్ పీసెస్ వేసుకొని తర్వాత ఈ కర్రీని పెట్టుకొని రోల్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి.
అంతేనండి, చాలా టేస్టీగా ఇంట్లోనే వెజ్ పన్నీర్ చీజ్ రోల్స్ రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్, చీజ్ అలాగే వెజిటేబుల్స్ తగులుతూ ఆ రోల్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ట్రై చేయండి.